వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, రాజకీయ విశ్లేషకులు ఓ నరసింహారెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అప్పగింత పైన ఒప్పుకోలు చేస్తూనే విభజన చట్టం ప్రకారమే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించామని చెప్తున్నారు. కానీ కేవలం బీఆర్ఎస్ను బదనాం చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడారంటూ బీఆర్ఎస్ చాలా తీవ్రంగా స్పందించింది. పరిపాలన చేతగాక బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విషం చిమ్మే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు చాలా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. రెడ్డి గారు, మొత్తం గత ప్రభుత్వమే చేసింది, గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించింది, అసలు మొత్తం నీటి సమస్య సృష్టించిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారే మొత్తం చేశారనేది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేశారు. వాస్తవం ఏంటి, మీ అబ్జర్వేషన్ జరిగినటువంటి ప్రొసీజర్ ఏంటి నిజానికి? ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రజలు దయచేసి ఆలోచించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్నీ కూడా, అంటే 4-5 అంశాలు వారు మాట్లాడిన దాంట్లో అన్నీ కూడా పూర్తి అబద్ధాలు. ఎలాంటి ఆధారాలు చూపకుండా ప్రెస్ మీట్లో అట్లా మాట్లాడటం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదు. వ్యక్తిగత దూషణల కేసీఆర్ గారి మీద దిగటం అనేది అన్యాయమైన విషయం, చాలా దుర్మార్గమైన విషయం. చంపలేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు, తప్పు, అట్లా మాట్లాడకూడదు. మీరు విషయం ఉంటే చెప్పండి, మీకు మాట్లాడేదానికి ఆధారాలు చూపించండి. ఒక్కదానికి ఒక విలేకరు ప్రశ్నిస్తే కూడా ఒక ఆధారం చూపించలేదు. మొదటి అబద్ధం. ఫస్ట్, కృష్ణా నది యొక్క మొత్తము నీటి అవైలబిలిటీ ఎంత అంటే 2060 టీఎంసీ. రాజేష్ గారు, 2060 టీఎంసీలో 3 రాష్ట్రాలు పంచుకున్నాయి ఇంతకుముందు: మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్రకు 760 టీఎంసీలు, కర్ణాటకకు 800 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు, 801 టీఎంసీ. మొత్తం ఇట్లా 2060 టీఎంసీలు. ఇది పంపకాలు జరిగినాయి ఇంతకుముందు. తర్వాత రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి కూడా కేసీఆర్ పాత కేటాయింపులు మేము ఒప్పుకోము, 3 రాష్ట్రాల పంచుడు కాదు 4 రాష్ట్రాల మధ్య పంచాలి 2060 టీఎంసీలు, ఆ లెక్కన పోవాలనేది. కొత్త రాష్ట్రం ఏర్పడి మాకు ఉన్న దాంట్లో 800 టీఎంసీలు మీరు పంచుతుంటే మేము ఒప్పుకోమని చాలా స్పష్టంగా జూలై 15వ తారీఖు నాడే వారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసిపోయి కలవటం జరిగింది. ఇది జరిగిన చరిత్ర. ఇక వారు చెప్తున్న మొదటి అబద్ధము, 299కి కేసీఆర్ గారు ప్రభుత్వం ఒప్పుకుంది, కేసీఆర్ఏ సంతకం పెట్టిండని నిన్న మాట్లాడినారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు దయచేసి రికార్డులు చూసుకోండి. కావాలని డిస్టార్ట్ చేస్తే అది మీ కర్మ, మేమేం చేయలేము. 299 511 టీఎంసీ అనేది ఉన్న 800లలో ఇంతకుముందు ఉన్న దాని ప్రకారము పంపకాలు ఉండే. అదే అన్యాయం జరిగిందని కొట్లాడినే మనం. 299 అన్యాయము, 69%, 67% కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంది కాబట్టి న్యాచురల్ లాస్ ప్రకారం, జస్టిస్ వాటర్ లాస్ ప్రకారం, అంతర్జాతీయ వాటర్ లాస్ ప్రకారము 69% వాటర్ రావాలి 800లలో. అంటే 550, 60, 600 టీఎంసీ రావాలి మనకు. దాని మీదనే కొట్లాడినాం. 299 తప్పని కొట్లాడిందే టీఆర్ఎస్ పార్టీ ఆ రోజుల్లో నీళ్ళ విషయంలో. ఓకే, 299కి ఒప్పుకున్నారా అని చెప్పి ఒక కాగితం చూపించిండు. 299 ఎందుకు ఒప్పుకోలే అయ్యాల? ఏం జరిగిందంటే తాత్కాలికంగా ఒక్క వాటర్ ఇయర్ కోసం 2015-16 వాటర్ ఇయర్ కోసము ఆ టెంపరీ ఏర్పాటు జరిగింది. ఆ మినిట్స్ కింద రాజేష్ గారు, ఆ మినిట్స్ రేపు నేను చూపిస్తాను. ఆ మినిట్స్ కింద ఒక వాక్యం ఉంటుంది, ఇప్పటికైనా అందరు తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ మినిట్స్, ఈ టెంపరీ అలాట్మెంట్కి సంబంధించింది ఎక్కడ వేరే వేదికలలో ఎక్కడ కూడా దీన్ని వాడబోము అనేది 2 సంతకాలు పెట్టింది. అంటే కోర్టులలో వేయటానికి కానీ, ట్రిబ్యునల్ ముందు వాదించడానికి కానీ, ఇది పర్మనెంట్ అలాట్మెంట్ కానీ, ఎలకేషన్ అని వాదించడానికి కానీ ఏ పార్టీకి హక్కు లేదు. అటు ఆంధ్రప్రదేశ్కి హక్కు లేదు, ఇటు తెలంగాణకు హక్కు లేదు అనేది దాంట్లో క్లియర్గా రాసింది. రేవంత్ రెడ్డి గారు చూపించిన దాంట్లోనే ఉంది. అది చదువుతలేడు ఆయన, దాని కింద రాసింది. ఇది టెంపరీ అరేంజ్మెంట్స్ కోసం చేసిన దాన్ని మీరు పర్మనెంట్గా కేసీఆర్ 299 300 టీఎంసీకి ఒప్పుకున్నాడని ఇలా తెలంగాణ ప్రజల ముందు ఒక అబద్ధమైన విషయం చెప్తున్నారు. దయచేసి సరి చేసుకుని విస్మరించి కేవలం విస్మరించి కాదు, కావాలని విస్మరించేందుకు ఆయన తెలియదు. చదివినోడు దాని కింద ఆ లైన్లో 2 లైన్లు ఉంది, ఆ లైన్లు చదవకుండా కావాలని చేసిండు. పై చదివి కింది ఆ టెంపరీ అరేంజ్మెంట్ అని కూడా చదువుతున్నాడు. 1 ఇయర్ కోసం వాటర్ ఇయర్ 2015-16 అనేది. రెండో అంశం, 2018 నుంచే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2015లో చెప్పినాము, 2016లో కేసు వేసినాం సుప్రీంకోర్టులో, ఇప్పటికి కూడా కొట్లాడుతున్నాం. మొన్న కేంద్ర ప్రభుత్వము, లాస్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో మీరు సుప్రీంకోర్టులో వ్యాజ్యం విత్డ్రా చేసుకుంటే మేము కొత్త ట్రిబ్యునల్ వేస్తాము, లేదు ఉన్న ట్రిబ్యునల్లో మీరు
500 టీఎంసీ అడుగుతున్నారు కదా, 50-50 అడుగుతున్నారు కదా. అసలు 50-50 కాదు, మనం అడిగింది 500 టీఎంసీ. కేసీఆర్ గారు అడిగింది 500 టీఎంసీ మేము పరిశీలిస్తామంటే మొన్న విత్డ్రా చేసుకున్నాం ఆ కేసు, ఆ వాద్యం విత్డ్రా చేసుకున్నాం. 2018 నుంచే మనము ఈ 50-50 అడుగుతున్నాం, 500 టీఎంసీ అడుగుతున్నాం. ఎన్ని మీటింగ్లు అంటే ఒక 20-25 లెటర్లు ఉన్నాయి. 20-25 సార్లు దీని విషయంలో కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఆనాడున్న మంత్రులు, ఇంజనీర్లు అందరూ కూడా కలిసినారు. కేంద్రాన్ని అడగలేదనే మొత్తంతో మీరు ఇలా అబద్ధాలు ఆడటం అనేది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. రెండో అంశం, సుప్రీంకోర్టులో కేసు వేస్తుంటే ఎందుకు విత్డ్రా చేసుకున్నారని ఇలా అడుగుతున్నారు. అది కూడా మాట్లాడినాను నిన్న. బీజేపీ నాయకులు ఏమి తెలవనట్టు మాట్లాడుతున్నారు. టీవీలలో చూస్తుంటే అధికార ప్రతినిధులు, అయ్యా మీ జలశక్తి మంత్రి ఉన్నప్పుడే జరిగింది ఇది, ఆయన అంటేనే ఇది విత్డ్రా చేసుకోవడం జరిగింది. పోనీ చట్టంలో 219, 511 ఉంది ఎట్లా అంటాడు? ఈ చట్టం చేసింది ఎవరు నాయన? 89వ షెడ్యూల్లో చేసింది ఈ చట్టం చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసింది ఎవరు? ఆ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ? ఏ పార్టీ ప్రవేశపెట్టిందని? అధికారంలో ఎవరున్నారు ఆ రోజు? మీరు. ఈ బిల్లు మొత్తం రాసింది ఎవరు అసలు? నాట్ ఓన్లీ నీటి విషయాలు, కరెంట్ విషయం రాసింది ఎవరు? మీరే చెప్పినారు. జయపాల్ రెడ్డి గారు చాలా తెలివికల్ల వ్యక్తి. అన్ని జనాభా నిష్పత్తిలో పంచినాం కానీ కరెంటు విషయానికి వచ్చే వాడకం ప్రకారం పంచినాము. తెలంగాణలో కరెంటు వాడకం ఎక్కువ ఉందని కాబట్టి పంచినాం అన్నారు. మరి అదేమో జయపాల్ రెడ్డి గారు చేస్తారు. ఈ 299 జయపాల్ రెడ్డి గారు ఉండరా? ఆ మీటింగ్ అసలు ఆ డ్రాఫ్ట్ చేసింది ఎవరు? జయరాం రమేష్, జయపాల్ రెడ్డి గారు చేసింది మొత్తం కూడా. జయరాం రమేష్ గారు దాని ఇన్ఛార్జ్, దాని కమిటీ కన్వీనర్ ఎవరు? బిల్లు ఎవరు పెట్టిండ్రు? బిల్లు తయారు చేసింది ఎవరు? డ్రాఫ్ట్ తయారు చేసింది ఎవరు? పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఎవరు? అది వదిలిపెట్టేసి ఎందుకు వదిలిపెడుతున్నా రేవంత్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేడు, ఆయన టీడీపీ పార్టీలో ఉన్నాడు. ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యి మొత్తం కేఆర్ఎంబి పరిధిలోకి కనుక కృష్ణా ప్రాజెక్టులో వెళితే తెలంగాణకి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? దీంట్లో ఇప్పుడు వచ్చిన చర్చ దేని మీద వచ్చింది అంటే, కేఆర్ఎన్బికి మీరు ప్రాజెక్టులు అప్పగిస్తున్నట్టుగా జనవరి 17వ తారీఖున జరిగిన మీటింగ్ మినిట్స్ బయటకు వచ్చినాయి, అన్ని పేపర్లలో వచ్చింది. ఆ మీటింగ్లో ఆ పేపర్లో వచ్చిన అంశము, లాస్ట్ అంశం ఏంటంటే అప్పచెప్తున్నట్టుగా ఉంది, మెయింటెనెన్స్ మాత్రం రాష్ట్రాలకు అప్పగిస్తాము, 200 కోట్లు, చెరి 200 కోట్లు దాంట్లో డిపాజిట్ చేయాలి, విద్యుత్ ప్రాజెక్టులు మాత్రము అప్పగించము అన్నట్టుగా దాంట్లో రాసినారు. మిగతా అన్ని కూడా 15 కాంపోనెంట్స్ ఏపీ, 15 కాంపోనెంట్స్ తెలంగాణ అప్పగిస్తున్నట్టుగా వచ్చింది ఆ మినిట్స్లో. 2 అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. మినిట్స్ తప్పు అని నేను రేవంత్ రెడ్డి గారు అన్నారు. మినిట్స్ తప్పు అయితే కేంద్రానికి లెటర్ రాయండి, విడుదల చేయండి. మినిట్స్ తప్పుగా రాసినారని అన్నాను నిన్న ప్రెస్ మీట్లో. ఒకవేళ కేఆర్ఎన్బి కనుక మినిట్స్ తప్పుగా రాస్తే, తప్పుగా కోడ్ చేస్తే, మీరు ఇమీడియట్గా డిసెంట్ తెలియజేసి లెటర్ రాసేసేయండి. లెస్ మేమే ఇప్పుడు వారు అంటున్నారు కదా మేము అప్పగించమని, రాయండి, లెటర్ రాసేయండి, రాసి ప్రజలకు చెప్పేసేయండి, ఇగో బాబు బహిరంగంగా లెటర్ రాసినాము, బీఆర్ఎస్ మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది, ఇగో చూడు లెటరు. నీటి పంపకాలు తేలే వరకు 50% నీటి పంపకాలు వచ్చేంత వరకు మేము ఇక్కడున్న ప్రాజెక్టులను మేము కేఆర్ఎన్బికి అప్పచెప్పటం లేదు అని రాయండి. దయచేసి చేయవలసిన పని ఇది, అడుగుతున్న విషయం ఇది. నువ్వు ఎప్పుడో వెనకటి విషయాలని మాట్లాడితే నీకే ఇజ్జత్ పోతుంది, మీకే దాంట్లో నీ రోల్ లేదు. నెక్స్ట్ పోతిరెడ్డిపాడు అంశం నిన్న ఎత్తినారు. పోతిరెడ్డిపాడు అంశం మనం ఒకసారి ప్రజలకు తెలియజేయాలి. పోతిరెడ్డిపాడు కానీ, కర్నూలు కానీ, రాయలసీమ కానీ ఏ బేసిన్లో ఉంది? పెన్నా బేసిన్లో ఉంది. అది కృష్ణా బేసిన్లో లేదు. దయచేసి కర్నూలులో కొంత భాగం తుంగభద్ర బేసిన్ వస్తుంది. అసలు రాయలసీమ మొత్తం మనకు సంబంధం లేదు. అసలు బేసిన్ నీటి సూత్రాలు ఏంటి, అంతర్జాతీయ నీటి సూత్రాలు, నీటి విలువలు ఏంటి, సూత్రాలు ఏంటి? ఏ బేసిన్లో ఉన్న నీరు ఫస్ట్ ఆ బేసిన్ నీటి అవసరాలు తీర్చిన తర్వాత వేరే బేసిన్కి తరలించవచ్చు. కానీ ఇక్కడున్న మహబూబ్నగర్, ఇక్కడున్న పక్కనున్న 90 కిలోమీటర్లు ఉన్న మహబూబ్నగర్ జిల్లాలేమో నీటి ఎండిపోతుంటే, పొలాలు ఎండిపోయి తాగునీటి సమస్య ఉంటే ఇది పట్టించుకోకుండా పెన్నా బేసిన్కి తరలించింది ఎవరండి? అసలు పోతిరెడ్డిపాడు చరిత్ర ఏంది మీకు తెలుసా రేవంత్ రెడ్డి గారు? 15 టీఎంసీలు తెలుగు గంగా, చెన్నై వాటర్ నీటి వాటి కోసం ఎన్టీ రామారావు గారు చేసినారు. 19 టీఎంసీలు రాయలసీమకి ఇచ్చినారు. 35 టీఎంసీలు మాత్రమే ఆ రోజు కేటాయించబడ్డది. 35 టీఎంసీలు అసలు ఒక రకంగా ఆ రోజు తెలంగాణ ప్రజలలో కూడా అసలు ఎన్టీ రామారావు గారే అన్యాయం చేసినన్నా మనం. చెన్నై నీటి అవసరాల కోసం మానవత్వ రీత్యా మానవ కోణంలో మీరు చేసినారు. పక్కన మహబూబ్నగర్ 90 కిలోమీటర్లు ఉన్న మహబూబ్నగర్ కృష్ణా బేసిన్ ఉన్నది వదిలిపెట్టి పెన్నా బేసిన్కి మీరు నీళ్ళని తరలించుకుంటూ పోతా ఉంటే చూస్తూ ఉన్నది అయాల మీరు కాదా? అయాల నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కదా.
బేసిన్ దాటి నీళ్లు తరలించకపోవటము పోతుంటే రాజశేఖర రెడ్డి పోతుంటే మరి ఇవాళ ఉన్న డీకే అరుణ గారు, ఇవాళ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇవాళ చెప్పే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ దాంట్లో మినిస్టర్లు. కృష్ణా బేసిన్ తీసుకుపోయి రాజేష్ గారు ఎక్కడికి గాలేరు అంద్రినివాగ్ తీసుకుపోయినారు నీళ్లు. అప్పుడు ఆయన మంత్రి రఘువీరాయుడు గారు మంత్రి ఉంటే మన ఈ డీకే అరుణమ్మ గారే పోయి అక్కడ మంగళారతులు పట్టింది మీరు కదా. బేసిన్ దాటి మీరు నీళ్ళు తీసుకుపోతుంటే మీరు మాట్లాడనోళ్ళు, నోరిప్పనోళ్ళు, బేసిన్ అవసరాలు తీర్చకుండా మీరు బేసిన్ దాటి మొత్తం పెన్నా బేస్కి మొత్తం కూడా నీరు తరలిస్తుంటే 11,000 క్యూసెక్లు రాజశేఖర రెడ్డి మాట్లాడలేదు. ఆయన 11,044,000 క్యూసెక్లు చేసినాడు ఆయన టైంలో. ఈయన రాగానే మళ్ళీ దాన్ని 85,000 క్యూసెక్లు చేసినారు. దీనికి కేసీఆర్ బాధ్యుడా? నువ్వు అనుకుంటున్న కాంగ్రెస్ గొప్ప కాంగ్రెస్, నువ్వు కాంగ్రెస్ వారసుని కాదు, నువ్వు కాంగ్రెస్ లేవు, నీ కాంగ్రెస్ చరిత్ర తెలియదు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ చరిత్ర నీకు తెలియదు. మీ పక్కనున్న కూర్చున్న నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న మంత్రులందరూ ఆ దాంట్లో ఉన్నారు. 44,000 క్యూసెక్లు బొక్క కొట్టిన దాంట్లో ఉన్నారు, 88,000 క్యూసెక్లు బొక్క కొట్టిన దాంట్లో ఉన్నారు. ఈ పెన్నా బేసిన్కు కృష్ణా బేసిన్ నీళ్ళు తరలించిన దాంట్లో వీళ్ళంతా పాత్రదారులు, సూత్రధారులు, మంత్రులు. అది గమనించును మొదలు. కాబట్టి ఈ పోతిరెడ్డిపాడు గురించి మీకు చెప్పేది పచ్చబద్దాలు. రెండో అంశం, మీరు వినలేదు, మీరు మంత్రులుగా ఉన్నారు, మీరు చేయలేదు, రాజీనామా చేయలేదు అని అన్నారు. ఇది పచ్చబద్దం అండి. అసలు పోతిరెడ్డిపాడు గురించే ఆ రాష్ట్ర మంత్రివర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీలు బయటకు వచ్చింది రాజీనామా చేసి ఒక్క క్షణంలో. నాయన నరసింహారెడ్డి లేకుండా అమెరికా నుంచి రాజీనామా చేసి బయటకు పడ్డాం. దేని గురించి? పోతిరెడ్డిపాడు గురించే. వ్యతిరేకిస్తూ మాకు తెలంగాణ ప్రయోజనాలు ఉన్నాక ఈ ముఖ్యమంత్రి పదవి ఉంటేంది లేదని వచ్చేసినాం. రెండోది. మూడో అబద్ధం, సంగం మండల్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి జగన్మోహన్ రెడ్డితో కుమ్ము కేసీఆర్ గారు 3 టీఎంసీలు నేను తరలించుకుంటూ పోతుండ్రు, దానికి అనుకూలంగా మాట్లాడిండని మాట్లాడినారు. ఏమైనా కానీ ఒక డేట్లు, ఒక సమాచారము ముఖ్యమంత్రి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాజేష్ గారు ఎట్లా ఉండాలి? అంత సమాచారం నీ దగ్గర ఉండాలి. అసలు సంగం మండల్ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలకు సంబంధించి దీని మీదనే చంద్రబాబు నాయుడు అన్నప్పుడే మచ్చుమరి కట్టినారు. దాన్నే వ్యతిరేకించిన మనం 15 నుంచి 19 వరకు వీళ్ళ బాసే ఉన్నాడు ఆడ సీఎంగా. ఆయన 16లోనే కట్టిండు. అది అపెక్స్ కౌన్సిల్ అని ఒకటి వేసినారు యాక్ట్ ప్రకారం. దాంట్లో 2 ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి ఉంటారు దాంట్లోనే కేసీఆర్ గారు మనం లెటర్ ఇచ్చిన స్పష్టంగా. అసలు మచ్చుమరిని వ్యతిరేకించిన మనం. ఇక పోనేయండి కట్టేషన్ గారు వదిలిన తర్వాత సంగం మండల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మనం ఏమిటి ఆపినారు. ఇప్పుడు సంగం మండల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపమని కేంద్ర జలశక్తి మంత్రి నుంచి ఒక లెటర్ వచ్చింది రాజేష్ గారు. ఇదే షెకావత్ గారు రాసింది. ఇమ్మీడియట్గా ఆఫ్ చేయండి, మీరు అక్రమంగా కడుతున్నారని చెప్పింది. ఎవరి కాంప్లైంట్ మీద? దాంట్లో రాసినారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంప్లైంట్ చేస్తేనే మీ ఆర్డర్ ఇస్తున్నామని. ఎన్జీటీలో కేసు వేసింది ఎవరు? ఎన్జీటీ ఆర్డర్ ఇచ్చింది, నిషేధించింది, మీరు కట్టకూడదని చెప్పింది ఎవరు? ఎవరి ద్వారా? కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం వల్ల జరిగింది. కంప్లైంట్ వల్ల. ఎక్కడ సహకరించనివ్వండి? ఇన్ని అబద్ధాలు మాట్లాడటం. కాబట్టి నేనేమంటున్నా, ఒక ప్రెస్ మీట్ పెట్టేప్పుడు కొంచెం వాస్తవాలు దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ తెలియక రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను నేనైతే అనుకోవట్లేదు. ఈ పొలిటికల్ అంశం లాస్ట్కి చెప్తాను. దీని వెనుక పెద్ద కుట్ర ఉందండి, యాక్చువల్గా రాజకీయ కుట్ర. నరసింహారెడ్డి గారు, సరే సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, ఏవైనా చెప్పొచ్చు, కానీ ఉపయోగించే భాష ఏంటి, అక్కడ కూర్చున్న ప్లేస్ ఏంటి అనేది చాలా మంది ఒక విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, ఒక 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం ఏంటి అన్నటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ముందుగా ఒకటేంటంటే, ఇప్పుడు ఈ KR&Bకి సంబంధించి ఈ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్తుందా లేదా అని తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా క్లియర్ చేయవలసిన అవసరం ఉందని ఈ వేదికగా నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పజెప్పకపోతే దయచేసి ఒక బహిరంగ లేఖ KR&Bకి రాయండి, తెలంగాణ ప్రజలకు అది ఇవ్వండి. మేము అప్పజెప్పటం లేము, 500 టీఎంసీ లేదు, 50% ఆఫ్ ది 811లో వచ్చిన దాంట్లో 400 టీఎంసీ వచ్చిన దానిక మేము ఇవి అప్పజెప్పము అని దయచేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అది తప్పించుకోవడం కోసం అది పక్కన పెట్టి వేరేది మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. ఇస్తున్నారా లేదో క్లియర్గా మీరు చెప్పండి. దీని అనుకున్న రాజకీయ అంశం నేను అనుకోవడం పెద్ద కుట్ర ఏంటంటే, ఎన్నికల ముందు నుంచి కూడా రాజేష్ గారు కొన్ని టీవీ డిబేట్లలో అధికార ప్రతినిధులు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న ధోరణి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈయన మాట్లాడుతున్న ధోరణిని చూస్తే ఏమైందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ బాగుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సమైక్యాంధ్రలోనే తెలంగాణకు మేలు జరిగింది, నీటి విషయంలో కానీ మిగతా విషయాలు అన్నిటిలో కూడా. ఇవాళ నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు అది మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం కంటే కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాల పరిపాలన ఘోరంగా ఉంది, తెలంగాణ ప్రజలు నష్టపోయినని మాట్లాడారు. ఏదన్నా ఒక లెక్క చెప్పండి.
1,50,000 బడ్జెట్ 2 రాష్ట్రాలకు సంబంధించి 2 లక్షల బడ్జెట్ ఉన్నారు తెలంగాణ కేటాయించిన దాంట్లో. అంటే మీరు చెప్పదలుచుకుంది ఏంది? జయశంకర్ గారు వేసిన పుస్తకాలు వేస్టనా? బడ్జెట్లో కేటాయింపులు జరగలేదని జయశంకర్ గారు ఆయన జీవితం మొత్తం కొట్లాడిండు తెలంగాణ కోసం. 69లో 300 మందిని చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా? అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసినంత ద్రోహం ఏ పార్టీ చేసిందండి? ఈ 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్కేమో రాకముందు చేసిన ద్రోహం కాంగ్రెస్ది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిగా ద్రోహం చేసింది బీజేపీ పార్టీ. అసలు పెద్ద మనుషుల ఒప్పందం ఎందుకు? అసలు ఆంధ్రప్రదేశ్ని తెచ్చి ఆంధ్రాని తెచ్చి తెలంగాణ కలిపింది ఎవరండి? మీరు కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు కొత్తగా 2017లోనే కాంగ్రెస్కి వచ్చినారు. దయచేసి ఆ పుస్తకాలన్నీ కొంచెం తిరిగి ఏంటి, జయశంకర్ గారు రాసిన పుస్తకాలు చదవండి. ఆ తర్వాత 69 వద్దు అని ఉద్యమం చేసిన తెలంగాణ ప్రజలందరూ 56 నుంచి చేస్తే 69లో మీరు 300 మంది స్టూడెంట్స్ కాల్చి చంపింది ఎవరండి? అమరవీరులకు కారణం మీ పార్టీ కాదా? ఓకే, తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఉద్యమించి అన్ని చేసి 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చారు. 2009లో ఒక ప్రకటన చేసినారు నిరాహార దీక్ష సందర్భంగా. చావుకు లెక్క చేయకుండా కేసీఆర్ గారు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను మొదలు పెడుతున్నారు చిదంబరం గారు, హోమ్ మినిస్టర్ గారు ప్రకటించినారు. తర్వాత ఏమైందండి? డిసెంబర్ 9న ప్రకటించి 2009లో అదే డిసెంబర్ 23కు మళ్ళీ వాపసు తీసుకున్నారు. అప్పుడు కదా ఈ ఆత్మహత్యలన్నీ జరిగినాయి. డిసెంబర్ 23 తర్వాత నుంచి కదా మొత్తం కూడా అమరవీరులైంది, విద్యార్థి అమరవీరులైంది. అందుకే నువ్వు చెప్పింది వాస్తవం. రేవంత్ రెడ్డి గారు కొన్ని వాస్తవాలు చెప్తాడు. అప్పుడు చెప్పింది టీడీపీలో ఉండి సోనియా గాంధీ దేవత కాదు బలిదేవత అన్నావు, కరెక్ట్. అది మేము కూడా అదే చెప్తున్నాం. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి నిజాలు మాట్లాడతాడు, కాంగ్రెస్కి వచ్చినాక అబద్ధాలు మాట్లాడుతుండు. బలిదేవత అన్నావు, 1200 మంది విద్యార్థులు చనిపోయారు, దీనికి కారణం సోనియా గాంధీ అని చెప్పినాం. మొత్తం తెలంగాణ చరిత్రలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం ద్రోహమే కదా. కలపడం దగ్గర నుంచి 69 కానీ 2014, 2009 డిసెంబర్, 2009 23 ఆంధ్ర లాబీకి వంగిపోయి కదా మీరు చేసింది. కాబట్టి నేనేమంటా, దీనికన్నా రాజకీయ కుట్ర ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అసలు అవసరం లేదు, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బాగుండే అనే ఒక రాజకీయమైన కుట్ర జరుగుతుందనేది నాకు అనిపిస్తుంది. ఇది మోడీకి ఇష్టమైన చర్య. మోడీకి ఇష్టమైన, వినటానికి ఇష్టమైంది ఏంటంటే ఆయనకు బీజేపీలో ఉన్న ఆ రోజున్న 2 వర్గాలలో అమిత్ షా, మోడీ వర్గము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. సుష్మా స్వరాజ్ గారు, మిగతా వాళ్ళు, రాజ్నాథ్ సింగ్ గారు, మిగతా వర్గం ఏమో కావాలని కోరుకున్నారు. ఆయన మద్దతు ఇస్తా అంటే కూడా, బిల్లుకు మద్దతు ఇస్తా అంటే కూడా మోడీ వ్యతిరేకించినాడు. కాబట్టి ఏమైపోయింది? కాంగ్రెస్ మనిషి ముఖ్యమంత్రి ఆలోచన మోడీది. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా అదే. నిన్న మొన్న జరిగిన గవర్నర్ అపాయింట్మెంట్ మనం చూస్తున్నాం, ఎమ్మెల్సీ అపాయింట్మెంట్లు చూస్తున్నాం. ఇవాళ ఇంకోటి అతి ముఖ్యమైన విషయం, డ్యామ్ సేఫ్టీ బిల్ అని ఒకటి పెట్టినారు. ఆ డ్యామ్ సేఫ్టీ బిల్లు కేంద్రం పెడితే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అన్ని పార్టీలు, బీజేపీ పార్టీలు కూడా వ్యతిరేకించినాయి. అంటే 10 మీటర్ల హైట్ ఉన్న ప్రతి, ఇండియాలో ఉన్న ప్రతి డ్యాము కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోతాయి. ఇక మనకి రాష్ట్రాలకు ఏ అధికారం లేదు. ఈ రకంగా కేంద్రం చేసుకుంటూ పోతుంటే కేంద్రాన్ని అడిగేది పోయి తెలంగాణ సాధించిన యోధుల్ని వయసు గురించి దృష్టిలో పెట్టుకోకుండా అడ్డగోలుగా నోటుకొచ్చినట్టు తాగి మాట్లాడినట్టు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదండి. తెలంగాణ ప్రజలు కూడా అయితే ఆలోచించాలి. ముఖ్యంగా నా విజ్ఞప్తి ఈ వేదికగా, నల్లగొండ, ఖమ్మం ప్రజలు ఖచ్చితంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నీటి దోపిడీకి వ్యతిరేకంగా, దీనికి వ్యతిరేకంగా మీరు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ పారదోలాలే. రైతు బంధు అడిగితే చెప్పులతో కొడతామన్న కోమటిరెడ్డిని కానీ ఇలా రేవంత్ రెడ్డి కానీ ఓట్లతో కొట్టాలనేది కూడా నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు.